ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. మాసపు చివరి దినాల్లో, సంవత్సరపు చివరి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనము. వారు చూచి ఈ శిష్యుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి వినిన వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు వారు జన్మించినప్పుడు చాలా కార్యాలు జరిగాయండి. చాలా ఈవెంట్స్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందులో గొర్రెల కాపర్ల యొక్క పాత్ర కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఈ గొర్రెల కాపర్ల గురించి చెప్పాలి అంటే 1 గంట సేపు ప్రసంగం చేయొచ్చండి. ఒకటి, రాత్రి వేళ వారు మేలుకొని తమ మందలని జాగ్రత్తగా కాచుచూ ఉన్నారు. ఆలోచన చేయండి. అంటే వారికి ఇచ్చినటువంటి పనిని బాధ్యతగా వారు నిర్వర్తిస్తూ ఉన్నారు. అట్ ది సేమ్ టైం గమనించండి, దేవుని సముఖముందుండు గాబ్రియేలు దేవదూత బెత్లెహేమునందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నారు అన్న సమాచారాన్ని ఇచ్చినప్పుడు దేవుని యొక్క దూత ఇచ్చిన మాటని నమ్మారు, ఆ మాటకి లోబడ్డారు. బెత్లెహేముకు వెళ్ళి యేసు ప్రభుని దర్శించారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. అంత మాత్రమే కాదండి, ఆ తర్వాత వారు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటి అంటే, వారు దేనినైతే విన్నారో, దేనినైతే చూచారో ఆ సంగతులన్నింటినీ కూడా ఏం చేయడం ప్రారంభించారు అంటే, వారు దాన్ని వెల్లడిపరచడం ప్రారంభించారు, ప్రచురించడం ప్రారంభించారు, అనేకులకి తెలియజేయడం ప్రారంభించారు. ఆగి ఇక్కడ ఒక మాట చెప్తున్నాను. ఎన్ని క్రిస్మస్లు జరుపుకున్నారు? ఎన్నో క్రిస్మస్లు జరుపుకున్నారు కదా. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు కదా, ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేశాడు కదా. ఏ రోజైనా దేవుడు చేసిన అద్భుతము, ఆశ్చర్య కార్యములు, దేవుడు చేసిన మేలుల్ని ఇతరులతో పంచుకున్నారా? అది ఈ ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. మీ సాక్ష్యముని ఇతరులతో మీరు పంచుకున్నారా? అన్యులతో మీరు పంచుకున్నారా? ఇతరులకు తెలియజేశారా? నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఏ కార్యము జరిగినా నా జీవితంలో దేవుని కృపను బట్టి అంటూ ఉంటాను. కారణం ఏంటి అంటే, ఆ కార్యము జరగడానికి కావలసినటువంటి శక్తి, సామర్థ్యములు నా దగ్గర లేదు, కానీ దేవుని ఉచితమైన కృప ద్వారా ఆ కార్యం జరిగిందని నేను గుర్తించి దేవుని మహిమపరుస్తూ ఉంటాను. దేవుడు ఎన్ని మేలులు చేశారు కదండి. ఈ గొర్రెల కాపర్లో ఉన్నటువంటి కృతజ్ఞత, ఈ గొర్రెల కాపర్లో ఉన్నటువంటి విధేయత మనం కూడా కలిగి ఉండాలని ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాను. ఈరోజు 2 నిమిషాల సందేశం యొక్క ముఖ్య ఉద్దేశము, మీకు సందర్భము దొరికిన ప్రతిసారి, అవకాశము దొరికిన ప్రతిసారి దేవుడు చేసిన మేలుల్ని ఇతరులతో తెలియజేయండి. ఈ దినాల్లో మన జీవితంలో దేవుడు చేసిన కార్యాలను ఇతరులతో పంచుకోండి. ఎవరికైతే మీరు సాక్ష్యాన్ని పంచుకుంటారో వారు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచుతారని దేవుని సేవకుడిగా తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా సాక్ష్యము చాలా ప్రాముఖ్యము ప్రభువా. ఇతరులతో పంచుకునే కృపను మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.